गणाधिपतये नमो नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन् सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु आनो दिवो बृहतः पर्वतादा सरस्वती यजतागन्तु यज्ञम् अवं देवी विदुषाणा घृताची षड्मान्नो वाचनुषती शृणोतु। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमीयन्नत्वा कृतकृत्यास्विस्तन्नमामि गजाननम् व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफाललोचनः शम्भुर्भगवान् बादरायणः। సమస్త మానవాళికి అభ్యుదయం కోసం శ్రమించి పురాణ సంపదను అనుగ్రహించినటువంటి శ్రీమద్ వ్యాసమునీంద్రవర్య పాదపద్మములకు నమస్కరిస్తూ తత్పుత్రరత్న అవధూతరాడ్గా పేర్కొనబడినటువంటి శ్రీమద్ బాదరాయణి పాదపద్మములకు నమస్కరిస్తూ వ్యాసమునీంద్రావతారమా అన్నట్లు కేరళ ప్రదేశం నుండి నుంచి భాగవతోద్గ్రంథము యొక్క సారాన్ని అద్వితీయమైనటువంటి రమణీయమైనటువంటి శ్లోకములతో 100 దశకములలో రచించి మానవాళికి భక్తుల సామృతాన్ని పంచినటువంటి శ్రీమన్నారాయణ భట్టతిరివర్య పాదపద్మములకు నమస్కరిస్తూ మనం అనుకున్నటువంటి నారాయణీ అధ్యయన సత్రం నందు నేడు చతుర్థ దశకమునందున్నటువంటి తరువాతి శ్లోకములను కొంచెంగా ముచ్చటించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చతుర్థ దశకంలోనే వారు ఆరోగ్యాన్ని ప్రార్థిస్తూ కోరుతూ ఉన్నారు కదా. నాకు ఎంత ఆరోగ్యమైతే నీ భజన పారాయణాదులు చేయటానికి సరిపోతుందో అష్టాంగ యోగాభ్యాసం చేయడానికి వలసి వస్తుందో అంతటి ఆరోగ్యాన్ని ప్రసాదించే స్వామి సరిపోతుంది. ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని దుర్వినియోగం చేసి విషయాసక్తుడనై సుఖభోగేచ్ఛ కోసం నేను కోరుకోవట్లేదు. కేవలం మీ నామ సంకీర్తనం కోసం, మీ పాదసేవ కోసం నాకు ఎంత వలసినదో అంత ఆరోగ్యాన్ని ప్రసాదించండి స్వామి అని ప్రార్థిస్తూ అష్టాంగ యోగాభ్యాసం కూడా చేయడం అనేది సంప్రదాయం కాబట్టి అష్టాంగ యోగాభ్యాసం చేయవలను అని చెబుతూ ఏ రకంగా వారు ఆరోగ్యాన్ని ప్రసాదించినట్లయితే అష్టాంగ యోగాభ్యాసాన్ని చేస్తారు అనేటువంటి విషయాన్ని కూడా చక్కగా చెప్పి ఒక శ్లోకంలో మొదటి 3 అంగముల యొక్క అభ్యాసం ఏ రకంగా జరుగుతుంది అని చెప్పారు. అది యమ నియమ ఆసన అంగములతో. తర్వాత శ్లోకంలో ప్రాణాయామ ప్రత్యాహారాంగముల యందు జయం కలిగిన తర్వాత యోగీశ్వరుడు ఏ రకంగా దాన్ని సాధన చేస్తారు అనేటువంటి విషయాన్ని కూడా చక్కగా చెప్పారు. ఈ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధయ అష్టావంగాని
అనేటువంటి మాటతో 8 అంగముల గురించి చెప్పుకున్నాము. అక్కడ యమము అనగానే మరలా అది యమము అనేటువంటి అంగం ఏదైతే ఉన్నదో అది 5 రకములుగా విభజింపబడి ఉన్నది అని తెలుసుకున్నాము. ఆ 5 ఏమిటి అంటే అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము అని వాటి గురించి కూడా తెలుసుకుని ఉన్నాము. అయితే ఒక్క నిమిషం. అందులో మొట్టమొదటిది ఈ ఐదింటి నందు కూడా మొట్టమొదటిగా చెప్పబడినది అహింస అని అనుకున్నాం. అహింస అంటే హింస లేకుండుట అని అర్థం కదా. హింస లేకుండుట అనగానే అది ఒక కర్మ. హింస లేకుండా ఉండడం అనేది ఒక కర్మ. అది మొట్టమొదటిది అనమాట. యమములు అంటే రిస్ట్రెయింట్స్ అంటారు అనమాట. రిస్ట్రెయింట్స్ అంటే చేయకుండా వర్జింపబడవలసినవి. వర్జింపబడవలసినవి అని చెబుతూ అహింస అని ఎందుకన్నారు అంటే అక్కడ హింస వర్జింపబడాలని అర్థం చేసుకోవాలి. అయితే ఈ హింస అనగానే ఇది ఒక కర్మ అనుకున్నాం కాబట్టి హింస చేయడం దోషము అని, అది పాపము అని. అయితే హింస చేయడం అనేటువంటి పాపాన్ని చేస్తే ఏమిటి నష్టం అంటే దుఃఖం ఇస్తుంది కాబట్టి నష్టం, అంతకంటే ఏం లేదు. పాపకర్మ చేయడం వల్ల ఏమిటి నష్టం అంటే దుఃఖం సంభవిస్తుంది. ఏ మనిషి కూడా తనకు దుఃఖం కావాలని కోరుకోడు కదా. అందువలన పాపకర్మల నుంచి దూరంగా ఉండాలి అని. మరి పుణ్యకర్మలు చేస్తే ఏమిటి? పుణ్యకర్మలు చేస్తే సుఖం జనిస్తుంది అని అర్థం. పుణ్యములన్నీ సుఖానికి కారణమవుతాయి, పాపములన్నీ దుఃఖానికి కారణమవుతాయి అనేటువంటిది సనాతనమైనటువంటి సంప్రదాయం. అయితే ఇందులో ఈ అహింస గురించి మాట్లాడుతూనే హింసాని కర్మగా చెప్పుకున్నాం కాబట్టి, దుష్కర్మగా పాపకర్మగా అనుకున్నాం కాబట్టి ఈ కర్మలు 3 రకాలుగా అని చెబుతూ ఉంటారు పెద్దవాళ్ళు. వాక్ మానస కర్మ, వాక్ కర్మ, కాయిక కర్మ అని. మనఃకర్మ, వాక్ కర్మ, కాయిక కర్మ, లేదంటే శారీరక కర్మ 3 రకాలుగా చెప్తున్నారు. అందులో ఈ 3 రకాలైనటువంటి కర్మల ద్వారా జనింపబడినటువంటి 10 రకాలైనటువంటి పాపాలను చెప్పారు. దశ పాపములు అని పేరుతో వాటిని అంటారు. సందర్భం వచ్చింది కాబట్టి ఆ విషయాన్ని ప్రస్తుతిస్తూ ఉన్నాను. ఈ దశ పాపములు అని ఏమిటి అంటే మొట్టమొదటగా మానస పాపములు అంటే మనస్సుతో చేసేటువంటి పాపములు, తరువాత వాక్కుతో చేసేటువంటి పాపములు అంటే మాట్లాడటం ద్వారా చేసేటువంటి పాపములు, తర్వాత శరీరం ద్వారా చేయడం ద్వారా, శరీరాన్ని ఉపయోగించి చేయడం ద్వారా చేసేటువంటి పాపములు అని చెప్పి మొత్తం 3 రకాలుగా విభజించి ఈ మూడింటి ద్వారా చేసేటువంటి పాపములు 10 రకాలైనటువంటి పాపములు అని అన్నారు. అంటే ఈ 10 రకాలైనటువంటి పాపముల పాపముల నుంచి కూడా బయటపడాలి, అప్పుడే అది అహింస అవుతుందన్నమాట. అది అర్థం. అహింసా స్థితికి రావడం అనేది అంత సులభమైనటువంటి విషయం కాదు. అహింసే కదా చేసేస్తాను అని కాదు, దాంట్లో ఉండేటువంటి క్లేశం కూడా మనం గమనించుకోవాలి. కానీ సాధన వల్ల అది సాధ్యం అవుతుంది అని తెలుస్తూ ఉండదు. అయితే
ఏమిటి ఈ 3 రకాలైనటువంటి కర్మల్లో కర్మల ద్వారా వచ్చినటువంటి 10 రకాలైనటువంటి పాపములు ఏమిటి అని మనకు అనిపిస్తుంది కాబట్టి, తెలుసుకోవాలని అనిపిస్తుంది కాబట్టి, పెద్దలు చెప్పింది ఏమిటంటే పరద్రవ్యేష్వభిధ్యానం మనసానిష్ట చింతనం వితథాభినివేశ్చ మానసం త్రివిధం స్మృతం అని పెద్దలు అన్నారు. మానస కర్మని అంటే మానస పాపాన్ని 3 రకాలుగా చెప్తున్నారట. ఏమిటి ఆ మానసికమైనటువంటి పాపములు? 3 రకాల పాపములు అంటే పరద్రవ్యేష్వభిధ్యానం, పరుల యొక్క సొమ్ము పైన చింతన ఉండడం. దొంగిలించడం అనేది కర్మ, చేయడం. అది అంటే ఏమిటి? కాయిక కర్మ. దొంగిలించాలి అనుకోవడం మానసిక కర్మ కదా. ఆ మానసిక కర్మకి అదొక దుష్కర్మ. దాని ఫలాన్ని మానసికంగానే అనుభవించాలి. అందుకనే చాలా సందర్భాల్లో మనకి మానసికమైనటువంటి వేదన కలుగుతూ ఉంటుంది, అశాంతిగా అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏమిటంటే దానికి సంబంధించినటువంటి పాపాలని, మానసికమైనటువంటి పాపాలను మనం చేసి ఉన్నాం. అందువలనే ఏ మానసికమైనటువంటి పాపం చేస్తామో ఆ మానసిక పాపానికి అనుగుణంగానే ఫలాన్ని కూడా మానసికంగా అనుభవించి తీరుతాం. మనం ఏదో తెలివైన వారు అనుకుంటే ఈ ప్రకృతి అంతకంటే తెలివైనది. ఏ పాపం ఏ రకంగా చేస్తే ఆ పాపాన్ని యొక్క ఫలం ఆ రకంగానే అంత చక్కగాను మన చేత అనుభవించేటట్లు చేస్తుంది. పరద్రవ్యేష్వభిధ్యానం అని అన్నారు. పరుల సొమ్మును గురించి చింత చేయడం, ఆలోచించడం, అది కూడా దోషమే అంటున్నారు. మనసా అనిష్ట చింతనం, ఇంకా పక్కవారికి హాని చెయ్యాలి అని ఆలోచన చేయడం. పక్కవారికి హాని కలగాలి అని ఆలోచన చేయడం కూడా మనస్సుతో చేసినటువంటి పాపం. వితథాభినివేశ్చ, అసత్య విషయముల యందు ఆసక్తి, అనవసరమైనటువంటి విషయముల యందు ఆసక్తి, అది ఒక దోషం. ఇవి మానసంగా మనం చేసేటువంటి దోషాలు. ఈ 3 లేకుండా ఉంటే మనఃపాపం లేదు అని చెప్పుకోవచ్చు. కానీ దాంట్లో ఉంటే మనకి మామూలుగా చిన్న చిన్నదిగా అనిపించవచ్చు గాక, కానీ పూర్తిగా పాప స్పర్శ కూడా లేకుండా ఉండాలి అంటే ఇంతటి సాధన చెయ్యాలి. ఇది మానసికమైనటువంటి పాపం గురించి చెబుతోందన్నమాట. పరద్రవ్యేష్వభిధ్యానం, ఇతర వస్తువుల యందు, ఇతరుల యొక్క ధనాదుల యందు, సొమ్ముల యందు ధ్యానం ఏదైతే ఉందో అది ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి పాపం. మనస అనిష్ట చింతనం, పరులకు హాని కలగాలి, అనిష్టం కలగాలి అనేటువంటి చింతన ఏదైతే ఉందో అది 2వ రకమైనటువంటి మానసికమైనటువంటి పాపం. వితథాభినివేశ్చ, అనవసరమైనటువంటి అసత్యమైనటువంటి విషయముల యందు ఆసక్తి, ఆసక్తిని చూపుతూ ఆలోచన చేయడం అనేది ఏదైతే ఉందో అది ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి పాపం. ఇది మానసిక పాపం 3 రకాలైనటువంటి పాపం అన్నమాట. ఇక వాక్పాపం అంటే ఏమిటి? మాట ద్వారా చేసేటువంటి పాపం ఏమిటి అని సందేహంగా అనిపిస్తే దానికి పెద్దలు ఏమంటారంటే పారుష్యమనృతం చైవ పైశూన్యం చాపి సర్వశః అసంబద్ధ ప్రలాపశ్చ వాంగ్మయం స్యాత్ చతుర్విధం అంటున్నారు.
అంటే పారుష్యం అనేది నోటితో చేసేటువంటి పాపమాట. అంటే కర్కశంగా మాట్లాడడం. శృంగేరి జగద్గురువులు ప్రాతకాల స్మరణీయులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాములు వారు దీని మీద ఉపన్యాసం ఇస్తే అది నాకు కంటపడి విని దాని గురించి మాట్లాడుతున్నాను అన్నమాట ఇప్పుడు. వారు అంటున్నారన్నమాట, పారుష్యం అంటే ఏదో కోపం వచ్చి మాట్లాడటమే కాదు, అవసరం లేనప్పుడు కూడా. మామూలుగా ఒక సందర్భంలో ఎవరినో జరగాలి అని అడగడం, ఏ పక్క దెబ్బకో అనడానికి, అయ్యా కొంచెం జరుగుతారా అనడానికి అర్థం ఒకటే అయినప్పటికీ చెప్పే విధానంలో ఎంత తేడా ఉంది. ఆ మొదటగా చెప్పిన విధానంలో వాక్పాపం కలుగుతుంది. రెండవ రీతిలో చెప్పితే గనక వాక్ పుణ్యం కలుగుతుంది. అది సాధన చేయడం. పరుషంగా మాట్లాడడం అనేది మాటకి సంబంధించినటువంటి ఒక పాపం. అనృతం చైవ, ఇంకా చెప్పనే అక్కర్లేదు, అబద్ధాలు. ఎన్ని అబద్ధాలు! కొన్ని సార్లు రక్షించుకోవడం కోసం ఏదో ఎప్పుడో ఒకసారి ఆడేమంటే కాదు, చీటికి మాటికి సంబంధం లేని దానికి కూడా అలవాటు అయిపోయి మాట్లాడేస్తున్నాడు, అబద్ధాలు మాట్లాడుతున్నాడు. అదొక పెద్ద వ్యాధిగా ముదిరిపోతుంది. నెమ్మది వెంటనే తెలుసుకున్న తర్వాత మనకంటే గొప్ప ఎస్ఎస్ఎస్ ఎవరు ఉండరు. మన గురించి మనం చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. మన గురించి మనకు బాగానే తెలుస్తూ ఉంటుంది. కొంచెం దాని గురించి నెమ్మదిగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. అటువంటి అలవాట్లో ఉన్నప్పుడు వెంటనే వాటి నుంచి రావాలి, బయటికి రావాలి. అనృతం అంటే అబద్ధములు. అబద్ధములు ఆడడం అనేటువంటిది మాటకి సంబంధించినటువంటి ఒక పాపం. పైశూన్యం చాపి సర్వశః. పిశునత అంటే పక్కవారి గురించి చెడుగా మాట్లాడడం. పక్కవారి గురించి చెడుగా మాట్లాడడం పక్కవారు ఉన్నప్పుడు కూడా కాదు, పక్కవారు లేనప్పుడు. పక్కవారి గురించి చెడుగా మాట్లాడడం అనేది పైశూన్యం అంటారు. పిశునత లేదంటే పైశూన్యం అంటారు. చాడీలు చెప్పడం అంటాం కదా మనం తెలుగులో. చాడీలు చెప్పడం అనేది ఒక దోషం. ఎందుకు చెబుతారు అంటే ఈర్ష్య వల్ల చెబుతారు, అంతే కదా. లేదంటే చెప్పవలసిన అవసరం ఏమి ఉండదు కదా. ఏదో ఒక ఉద్యోగంలో ఒక ఉద్యోగి చక్కగా తన యొక్క ప్రతిభ చేత పెద్ద అధికారుల చేత మెప్పు పొందుతున్నాడు అనుకుందాం. అది చూడలేని, సహించలేని వారు ఏం చేస్తారు, ఆ పెద్ద అధికారి వద్ద ఎవరైతే మెప్పు పొందుతున్నాడో ఆ మెప్పు పొందిన వాడి గురించి కొంచెం తప్పుగా మాట్లాడతారు, నమ్మేటట్టు చేస్తారనుకోండి. అప్పుడు ఆ పెద్ద అధికారి అప్పటిదాకా మెప్పు పొందిన వాడిని కొంచెం తప్పుగా తెలుసుకున్నాడు కాబట్టి తిట్టడం ఏదో చేస్తాడు. మంచివాడు అనుకున్నాను, ఇలా చేస్తావా అని అంటాడు మీకు. అప్పుడు అది చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది కదా. ఆ దుఃఖ కారణానికి హేతువు ఎవరైతే ఆ మంచిగా మెప్పు పొందుతున్న వాడి గురించి తప్పుగా మాట్లాడారో ఆ తప్పుగా మాట్లాడిన మాటే కదా కారణం. అందుచేత దానికి, ఆ తప్పుగా మాట్లాడిన మాటకి పైశూన్యం అని అర్థం. ఆ పైశూన్యం అనేది మాట ద్వారా చేసేటువంటిది ఒక పాపం అన్నమాట. తర్వాత మాట ద్వారా చేసేటువంటి పాపాలు 4 రకాలు అనుకున్నాం కదా, ఇప్పుడు 3 చెప్పుకున్నాం. ఇంకొకటి ఏమిటి అంటే అసంబద్ధ ప్రలాపశ్చ అన్నారు. అసంబద్ధ ప్రలాపములు. శృంగేరి జగద్గురువులు అన్నారు, మనందరం దేవస్థానానికి వెళతాం, దేవస్థానానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుని ఒక చాట పక్కన కూర్చుని దైవ చింతన, దేవస్తోత్రాది పారాయణలు కాకుండా
మొత్తం ఎక్కడ లేని విషయాలు అదే సమయంలో తీసుకొచ్చి ఫలానా వాడు నెగ్గాడంటే ఎన్ని ఓట్లు వచ్చాయి, వాడు మంచివాడా కాదా, వాడి ఇంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మీ ఇంట్లో ఏం జరుగుతోంది, అన్నీ కూడా దైవ కార్యముకు సంబంధించినటువంటి విషయములు కాకుండా దైవ కార్యములకు సంబంధించినటువంటి విషయములు, అంటే సంబంధం లేనటువంటి విషయముల యొక్క చర్చ జరుగుతుంటే గనక దాన్ని అసంబద్ధ ప్రలాపములు అని అంటాము. ఈ అసంబద్ధ ప్రలాపములు కూడా మాటకు సంబంధించినటువంటి పాపముగా, ఒక రకమైనటువంటి పాపముగా చెబుతారు పెద్దలు. ఆ రకంగా మనకు నోటి ద్వారా చేసేటువంటి పాపములను 4 రకములుగా చెప్పి ఉన్నారు. ఈ రకంగా వాక్కుకి సంబంధించినటువంటి పాపములు 4గా మనం తెలుసుకుని ఉన్నాం. అంటే మనస్సుకి సంబంధించిన పాపాలు 3, ఇవి 4, 7 అయితే ఇంకా 3 ఉన్నాయన్నమాట. దశపాపములుగా ప్రసిద్ధి కదా. ఆ ఇంకా 3 ఏమిటంటే అవి శరీరానికి సంబంధించినటువంటి అదత్తానాముపాదానం హింసా చైవ విధానతః పరదారూపసేవా చ కాయికం త్రివిధం స్మృతం అన్నారు. అదత్తానాముపాదానం, అదత్తము అంటే ఇవ్వబడనిది అని అర్థం. దత్తము అంటే ఇవ్వబడినది, అదత్తము అంటే ఇవ్వబడనిది. ఉపాదానం అంటే తీసేసుకోవడం. నాకు ఇవ్వందా అని నేను బలాత్కారం చేసుకుని తీసుకోవడం అన్నమాట. ఎంతమంది చేస్తారో అలాగా. కొంతమంది పాపం అమాయకులు ఉంటారనుకోండి, వాళ్ళేమి అల్లరి చేయలేరు. నలుగురిలోనూ ఇలా ఒక అతను తప్పు చేశాడు, బలాత్కారం చేసి నా ఆస్తిని దొంగిలించాడని అల్లరి చేయలేరు అనుకోండి పాపం. అటువంటి సందర్భంలో తనకి ఇవ్వనదైనటువంటి వస్తువులను కూడా బలాత్కారం చేసి తీసేసుకుంటూ ఉండడం. చాలా మంది అలా ఆస్తులను తీసుకుంటూ ఉంటారు బలాత్కారం చేసి. అది కాజికమైనటువంటి పాపం. మనది కానటువంటి వస్తువుని మనదైన దానిగా గ్రహించడం అనేది కాజికమైనటువంటి పాపం. దాన్ని అదత్తానాముపాదానం అనేటువంటి మాటతో చెప్తున్నారనమాట. హింసా చైవ విధానతః, ఇంకా సాక్షాత్తుగా పట్టడాలు, ఇంకా బాధ కలిగించేటట్టు ప్రవర్తించడాలు శరీరంతో, దాన్ని హింస. డైరెక్ట్గా శారీరక హింస అన్నమాట చేయడం. తరువాత పరదారూపసేవాచ, ప్రక్కవాడి భార్యని గూర్చి ఆలోచించడం, వాడితో సంగమం కోసం ప్రయత్నం చేయటం, సంగమించడం, ఇది మహాపరాధం అన్నమాట. ఈ దోషం వలనే రావణుడు నశించిపోయాడు. దీనిని శరీరమునకు సంబంధించినటువంటి ఇంకొక పాపంగా చెబుతున్నాను. ఈ రకంగా మానస పాపములు 3, వాక్పాపములు 4, శారీరకమైనటువంటి పాపములు 3 వెరసి 10 పాపములుగా మనకి చెబుతున్నారు పెద్దలు. నిజానికి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు శ్రీ గంగా దశహరా స్తోత్రం అనేటువంటిది ఒకటి కనిపించింది. ఎంత ఆశ్చర్యం అంటే అందులో గంగాదేవి యొక్క స్థుతిని చేస్తూ బ్రహ్మగారు అంటున్నారనమాట. ఓం నమ శివాయ గంగాయి శివదాయి నమో నమ, నమస్తే రుద్రరూపిణ్యి శంకర్యైతే నమో నమ అని ప్రారంభించి స్థుతిని చేస్తూ చివరిలో ఈ శ్లోకాలు ఉన్నాయి. దశవిధ పాపాల గురించి ఉన్నాయన్నమాట.
ఆ స్తోత్రంలో. ఇటువంటి దశవిధమైనటువంటి పాపములను కూడా పూర్తిగా సమూలంగా నాశనం చేయగలిగేటువంటి శక్తి కలిగినది ఆ గంగామ్మ తల్లి అని. గంగా స్నానం అంత పవిత్రమైనటువంటిది, అంత గొప్పదైనటువంటిది అని అర్థం చెబుతూ దాంట్లో దీని గురించి మాటలు వచ్చాయన్నమాట. అయితే ఈ అహింస అని అన్నాడు కాబట్టి, ఏ రకమైన హింస చేసినా అది హింసే కాబట్టి అన్ని రకములైనటువంటి హింస నుంచి బయటపడడానికి ప్రయత్నం చేసి అన్ని రకములైనటువంటి పాపము, ఆ పాపము హింసకి కారణం అవుతోంది కాబట్టి అటువంటి హింస నుంచి బయటకు పడడానికి ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం చేసేటువంటి సాధననే అహింస అని అంటారు. అది మొట్టమొదటి దానిగా చెప్పారు శాస్త్రంలో. ఈ అష్టాంగ యోగాభ్యాసంలో చెప్పబడినటువంటి మొదటి అంగమైనటువంటి యమములలో మొదటి యమం మొదటి యమం ఏమిటంటే అహింస అని. తర్వాత సత్యం. సత్యం సత్యం ఏమిటంటే పెద్దలు అంటున్నారు, వాక్కు యందు మనస్సునందు ఒకటే ఉండాలి మాట్లాడినప్పుడు. మనస్సులో ఏదో పెట్టుకుని ఒకటి మాట్లాడడం కాదు, అది సత్యము కానేరదు అని చెప్పడం అన్నమాట. అందుకనే మహాత్ములు దురాత్ములు ఏ రకంగా ఉంటారు అని చెబుతూ పెద్దలు ఒక మాట అన్నారు. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం. మనస్యన్యద్వచస్యన్యద్ కర్మణ్యన్యద్దురాత్మనాం. మనస్యన్యద్వచస్యన్యత్ కర్మణ్యన్యద్దురాత్మనాం. మహాత్ములకు మనస్సునందు, వాక్కునందు, కర్మయందు కూడా ఒక విధమైనటువంటి చర్యే ఉంటుంది. ఒక విధమైనటువంటి నడత ఉంటుందన్నమాట. అంటే మనస్సులో ఆలోచించిన దాన్ని నోటితో మాట్లాడి శరీరంతో ఆ క్రియను చేస్తారు. అది మహాత్ముల యొక్క లక్షణం. ఇక దురాత్ములైతే మనస్సులో ఒకటి ఉంటుంది, మాట్లాడింది ఒక రకంగా ఉంటుంది, చేసేది ఇంకో రకంగా, దేనికి పొంతన ఉండదు. అది దురాత్ముల యొక్క లక్షణము అని ఎవరో పెద్దలన్నమాట. ఇవన్నింటినీ తెలుసుకోవడం వలన ఏంటంటే సత్యమును గూర్చినటువంటి సాధన ఎంత కష్టమైనదో, అది చేయడం ఎంత ఆవశ్యకతో మనకు తెలుస్తూ ఉంటుంది. ఇక అస్తేయము అనుకున్నాం కదా, దొంగిలించడం. అది అంటారు, పరద్రవ్యేషు లోష్టవత్ అని. మాతృవత్పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు అని. అంటే మహాత్ములు ఉండేటువంటి విధానం అన్నమాట. తన పత్ని కానటువంటి ఏ ఆడదాన్నైనా సరే తల్లిగానే చూడడం అనేటువంటిది సాధనలో ముఖ్యమైనటువంటి అంశం. తల్లి కాకుండా వేరొకరు కారు, అంతే. ఇంకందులో వయస్సు కూడా సంబంధం లేదు. ఇంకా సాధన పరిపక్వత వస్తే భార్య యందు కూడా తల్లిని చూడగలరు. సాధన ఉత్కృష్టతానికి వస్తున్న తర్వాత ఇంకా ఉత్కృష్టమైనటువంటి స్థాయికి వస్తే అంతటా ఒకటే వస్తువు, బ్రహ్మ వస్తువే ఉంటుంది.
సాధన ప్రారంభంలో మాతృవత్పరదారేషు పరభార్యల యందు తప్పకుండా కలిగి చూడగలగాలి. పరద్రవ్యేషు లోష్టవతు ఇతరుల యొక్క వస్తువుల యందు చాలా ఒక మృత్పిండములే అవన్నీ అనేటువంటి భావన ఉండాలట. అంటే ఎవరో ఒక ఆయన వజ్రపుట ఉంగరాన్ని, కొన్ని లక్షలు ఖరీదు చేసే ఉంగరాన్ని ధరించి నాకు చూపించారు అనుకోండి, నేను అది చూడగానే నాకు ఆశ కలిగి అది నాదైపోవాలి అనుకోకుండా బాగుంది అని అభినందించిన తర్వాత పరద్రవ్యములన్నీ కూడా మృత్పిండములతో సమానం కదా అనేటువంటి భావన కలగాలన్నమాట. అలా అని చెప్పి అది దాన్ని విసిరేసి అది మృత్పిండం అని చెప్పాలని కాదు దాని తాత్పర్యం. పొరపాటునైనా అది దొంగిలించాలనేటువంటి భావన కలిగితే గనక దాన్ని లోష్టంగా వెంటనే సిద్ధాంతీకరించుకుని అటువంటి ప్రయత్నాన్ని నుంచి విరమించాలి అనేటువంటిది అక్కడ పెద్దల యొక్క ఆశయం. ఆత్మవత్ సర్వభూతేషు అన్ని భూతముల యందు కూడా నేనే ఉన్నాను అనేటువంటి భావంతో ఉంటారట మహాత్ములు. అది ఎంతటి కష్టమైనటువంటి సాధనం. అంటే సాధన చేస్తూ చేస్తూ ఉండగా అది అనుభవంలోకి వస్తుంది. అనుభవంలోకి వచ్చిన తర్వాత ఇంక సాధన అక్కర్లేదు కదా. సాక్షాత్తుగా ఇప్పుడు మహాత్ములను రామకృష్ణ పరమహంస లాంటి వారికి నేను వెళ్ళినా, ఇంకో ఎవరు వెళ్ళినా, ఒక కుక్క వెళ్ళినా, ఎవరు వెళ్ళినా బ్రహ్మ పదార్థమే కనిపిస్తుంది వారికి. వారికంటే భిన్నంగా ఏ వస్తువు ఉండదు కాబట్టి. వారు జ్ఞానులు, సద్గురువులు. అటువంటి వారు ఉండడం వలనే ఈ భూమండలం యందు ఇంకా కాస్త సస్యశ్యామలంగా ఉండడం, శాంతి కెరటాలు లేవడం అవి జరుగుతూ ఉంటాయి. గోభిర్విప్రైశ్చ శీలైశ్చ సతీభిః సత్యవాదిభిః అనుగ్ధైర్దానశీలైశ్చ సప్తభిర్ధార్యతే మహీ అన్నారు పెద్దలు. ఈ భూమి అంతా కూడా 7 చేత మోయబడుతోందట. ఆ 7 ఏమిటి అంటే గోభిః ఆవుల చేతట, విప్రైశ్చ సద్బ్రాహ్మణుల చేత, శీలైశ్చ సచ్చీలం కలిగినటువంటి వారి చేత, సతీభిః పతివ్రతల చేత, సత్యవాదిభిః ఎప్పుడూ సత్యాన్ని పలికేటువంటి వారి చేత, అలుబ్ధైః లోభం లేనటువంటి వారి చేత, దానశీలైశ్చ ఎప్పుడు దానం చేసేటువంటి వారి చేత, ఈ 7 రకాలైనటువంటి వారి చేత ఈ భూమి మోయబడుతూ ఉన్నదయ్యా అన్నారు. అట్టివారి మహాత్ముల యొక్క సంఘాన్ని చేయడం మన యొక్క భాగ్యంగా మనం అనుకుంటూ ఉండాలి. అందుచేత ఇందులో మూడవదైనటువంటిది, మూడవ యమం ఏమిటంటే అస్తేయము. దొంగిలింత నుంచి దూరంగా ఉండాలి. తర్వాత బ్రహ్మచర్యము. ఆ బ్రహ్మచర్యం అనేది చాలా ముఖ్యం. అది గురువుల యొక్క సమక్షంలో ఎక్కడా కూడా స్త్రీ భాషణం కూడా వర్జించాలి అని చెబుతారన్నమాట. అంటే సాధనలో ఉన్నప్పుడు, ఒకానొక సాధనలో ఉన్నప్పుడు, గురువుల యొక్క సమక్షంలో ఉన్నప్పుడు. అలా కొంతకాలం తీవ్రమైనటువంటి సాధన చేసిన తర్వాత బ్రహ్మచర్యం జయం జరుగుతుంది. ఇంకా తనకి ఎటువంటి మానసికంగా ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగదు. ఆడవారిని చూసినా, మగవారిని చూసినా ఎటువంటి భావనలో కలిగేటువంటి స్థితి దాటిపోతాడు అతను. అంతవరకు కూడా చాలా దృఢమైనటువంటి నియమం ఉన్నది బ్రహ్మచర్యం అనేటువంటి పేరు. ఆ బ్రహ్మచర్య సాధన చేయడం. తరువాత అపరిగ్రహము. అపరిగ్రహము అనేటువంటి మాటకి మనం అనుకున్నాం, అవసరాన్ని మించి తెగ పెట్టేసుకుంటూ ఉండడం ఇంట్లో విపరీతంగా, అదే పనిగా పెట్టేసుకుంటూ ఉండడం.
ఒకటి తర్వాత ఇంకొకటి, ఇంకోటి తర్వాత ఇంకొకటి, ఇంకొకటి తర్వాత ఇంకొకటి. వాటి నుంచి బయటికి రావాలి అని అంటున్నారు పెద్దలు. ఇక్కడ ఏదో ఒక సందర్భంలో వారు అంటున్నారు, అపరిగ్రహో భోగ సాధనానాం అనంగీకార అన్నారు ఒక ఆచార్యులు వారు. అపరిగ్రహము అనేటువంటి మాటకు ఏమిటి అర్థం అంటే భోగ సాధనానాం అనంగీకార. నా భోగ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని అంగీకరించకుండా ఉండడం, వాటిని తీసుకోకుండా ఉండడం అంట, దాన్ని అపరిగ్రహణం అంటారట అని ఒక ఆచార్యుల యొక్క వ్యాఖ్యానంలో తెలుస్తోంది. మరి అంతే కదా, సత్య వస్తువుని పొందాలి అని అనుకున్నప్పుడు భోగలాలసత్వం కుదరదు కదా. అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు. అందుచేత వారికి అపరిగ్రహం ముఖ్యం. ఏమిటి అపరిగ్రహం అంటే భోగ సాధనముల యొక్క అంగీకరణమే అపరిగ్రహము. నా భోగమునకు సాధనములుగా ఏవైతే ఉన్నాయో ఆ వస్తువుల్ని నేను పరిత్యజించాలి, దాన్నే అపరిగ్రహం అంటారు. ఎందుచేత అంటే భోగ సాధనాలు ఉన్నంత వరకు కూడా సత్యమున యందు అకుంఠితమైన దీక్ష కలగడం కుదరదు. అందుకనే అంటారు, ఏ రీతి మున్నే ఋషులు నిన్ను చెన్నారగన్నారు అని పాండురంగ మహత్యం సినిమాలో ఆ దండకంలో అంటాడనమాట ఆయన. దండకంలో మధ్యలో వస్తుంది, ఖండమైనటువంటి తపస్సు, ఎంతో క్లేశాంతో కూడినటువంటి తపస్సును చేసి చేసి నీ యొక్క స్వరూపాన్ని అనుభవంలో తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటారన్నమాట ఆ దండకంలో. అంటే మరి సత్యవస్తువును దొరకడం అంటే అంత సులభమైనటువంటిది కాదు కదా. అందులో కావలసినటువంటి ఇవన్నీ సాధనల్లో భాగాలే. అందులో ఒక భాగంగా మనం అనుకున్నది అపరిగ్రహము. సరే, ఈ 5 పూర్తయితే గనక అంటే ఏమిటి? హింస నుంచి దూరంగా ఉండడం. యమములు అంటే ఏమిటి? వర్జింపబడవలసినవి అని అర్థం, వర్జించవలసినవి అని అర్థం. అందులో మొట్టమొదటిది అహింస. అహింస వర్జించవలసిందని అని కాదు అర్థం, హింస వర్జించవలసినది అని అర్థం. అసత్యం వర్జించవలసినది, స్థేయం వర్జించవలసినది, బ్రహ్మచర్యం తీసుకోవాలి, అబ్రహ్మచర్యం వర్జించవలసినది. అక్కడ పరిగ్రహం వర్జించవలసినది. సందర్భానికి అనుగుణంగా ఆ రకంగా దాన్ని యమములుగా చెప్పారు. ఇక నియమములను కూడా ఉన్నాయి కదా. నియమములుగా మనం అనుకున్నవి ఏమిటి అంటే శౌచ సంతోష తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానములు అని అనుకున్నాం. అక్కడ వారు అంటున్నారు పెద్దలు, శౌచం ద్వివిధం బాహ్యం ఆభ్యంతరంచ అని అంటున్నారు. అంటే బాహ్యమైన శౌచము, ఆభ్యంతరమైన శౌచము అంటే అంతఃశౌచము, బహిశౌచము అని అర్థం అన్నమాట. బాహ్యం మృజ్జలాదిభి కాయాది ప్రక్షాళనం. బాహ్య శౌచం ఏదైతే ఉందో అది మన్ను, నీళ్లు ఇత్యాది వస్తువుల చేత శరీరాదుల యొక్క ప్రక్షాళన చేసుకోవడాన్ని బాహ్యమైనటువంటి శౌచము అంటారట. మరి అంతఃశౌచం అంటే ఏమిటండి, అది ఎలా కలుగుతుంది అని సందేహం వస్తే దానికి వారు అంటున్నారు, ఆభ్యంతరం
మైత్ర్యాదిభి చిత్తమలానాం ప్రక్షాళనం అంటున్నారు. అంత అంత అంతర్దోషాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు పైశూన్యాదుల గురించి ఇందాక మనం అనుకున్నాం కదా, అవన్నీ దోషాలు. పక్కవారి గురించి చెడుగా మాట్లాడటం, పక్కవారిని తిట్టడం, ఇతరులకి అపకారం చేద్దాం అనుకోవడం, అబద్ధాలు ఆడడం ఇత్యాది దోషాలన్నీ కూడా పోగొట్టుకోవడానికి, మరి అవి దోషాలతో ఉన్నాయి కాబట్టి ఆ క్షాళన చేసుకోవాలి. క్షాళన చేసుకోవాలి అంటే ఏ రకంగా అంటే మైత్ర్యాదిభి. మైత్రి అంటే ఫ్రెండ్షిప్ అని ఏదైతే అంటామో, మైత్రి, కరుణ, ముదిత, ఉత్ప్రేక్ష, ఇటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో, సద్భావాలు, వాటిని సాధన చేయాలి. అవి సాధన చేయడం ద్వారా మానసికంగా ఉండేటువంటి పంకమంతా కూడా ప్రక్షాళన అయిపోతుంది అని అంటున్నారన్నమాట. అది శౌచం. ఆ రకంగా బాహ్యమైన శౌచం మృజ్జలాదుల ద్వారా కలుగుతున్నది, మైత్రియాదుల ద్వారా అంతఃశౌచం కలుగుతున్నది అని మనకి తెలుస్తూ ఉన్నది. సంతోషం. సంతోషము అది ఉన్నదానితో తృప్తి పడ్డం అనమాట. అది చాలా సాధన కావాలి. ఇక్కడే చాలా మందికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే సహజంగా ఈ పోలిక చేసుకోవడం అనేది కద్దు. మన యొక్క జీవన విధానంలో పోలిక చాలా పలుమార్లు వస్తూ ఉంటుంది. నేను ఇలా ఉంది, నాకంటే ఇంకొకరు ఇంకొకలా ఉన్నారు, నాకెంత ఉంది, నాకంటే ఎక్కువ వారికి ఉన్నది. ఈ పోలిక అనేది చాలా సహజంగా వస్తుంది. ఆ పోలిక ఎక్కువ అయ్యే కొద్దీ కూడా సంతోషానికి దూరం అవుతూ ఉంటాం. అందుకోసమే నాకెంత ఉన్నదో అని ప్రారంభించాలి మన దినం ఎప్పుడు కూడా. నాకున్నది ఎంతో కదా. ఫీలింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్ఫుల్ టు వాట్ ఎవర్ యూ హ్యావ్ ఆల్రెడీ పొసెస్. ఉన్నది ఏదైతే ఉన్నదో అది ఇంత ఉన్నదా నాకు అని సంతోషంతో దానిని తలుచుకోవటం, అది సంతోషం. ఉన్నదానిని ఉన్నవాడిగా, ఉన్నదానినిగా తలుచుకోవడాన్ని సంతోషం కలిగిస్తుంది. ఏమున్నాయో తలుచుకోవాలన్నమాట, ఏమి లేవో కాదు. ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక విషయంలో ప్రతిభావంతులుగా, సంస్కారవంతులుగా చేసి ఉంటాడు భగవంతుడు. ఏది ఉన్నదో దాన్ని తలుచుకోవటం, అక్కడ నుంచి సంతోషాన్ని పొందడం, అది సంతోషం, తుష్టి. ఇక తపస్సు అనుకున్నదే, జపతపాదులన్నీ చేసుకోవటం. అంటే బాహ్య క్లేశంతో, శరీర క్లేశంతో కూడినది తపస్సు అంటే. ఇలా కూర్చొని స్థిరంగా నించుని వెన్నుముకను నించోబెట్టి శుభ్రంగా బాహ్య శౌచాన్ని పూర్తి చేసుకున్న తర్వాత భస్మధారణ చేసి యథాసంప్రదాయంగా చేసుకోవాల్సినటువంటి ప్రక్రియలు ఉంటాయి కదా, ఇవన్నిటికీ కూడా తపస్సు అని పేరు. తర్వాత స్వాధ్యాయం. స్వాధ్యాయం అని మనం అనుకున్నాము, సమయాన్ని భారత భాగవత రామాయణాది పఠనానికి వినియోగించి మన ఋషి రుణాన్ని తీర్చుకోవాలి. అది స్వాధ్యాయం. స్వ అధ్యాయము, తన యొక్క పఠనము ఏమిటి? భారత భాగవత రామాయణాది పఠనములు. రోజుకి ఒకంతైనా, కొంచెమైనా చేస్తే అది స్వాధ్యాయం అన్నమాట. ఇక ఈశ్వర ప్రణిధానము. అంతటా ఈశ్వరుడే ఉన్నాడు, ఈశ్వరుడే అందరకు శరణు కోరవలసిన వాడు అనేటువంటి భావంతో అన్ని కర్మలను అర్పించగలిగేటువంటి బుద్ధిని ఈశ్వర ప్రణిధానము అంటారు.
అది సాధన చేయాలి. అందుకనే విష్ణు సహస్రనామ స్తోత్రం అంతా మనకి ఉపదేశించిన తర్వాత వ్యాసులు వారు చక్కగా కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. నేను ఎలాంటి వాడనో అలాంటి వాడను అంతే. ఒక్క క్షణంలో నేనేం మారిపోలేను కదా. నేను ఏమి చేసుకున్నాను, నా బుద్ధి ఏ రకంగా ఉన్నదో, నాకున్న బుద్ధితోటే నేను చేసినటువంటి స్తోత్రంతోటే నువ్వు సంతుష్టుడవై చేసినదంతా నీకు అర్పిస్తున్నాను స్వామి అని అర్పించడం అన్నమాట. ఇవి యమములు నియమములు. ఈ యమములు నియమములు ఎందుకో సందర్భం వచ్చింది కాబట్టి మరలా మనం అనుకున్నాం. ఇంకా తారమంతరను చింత్య సంతతం ప్రాణవాయుమభియమ్య నిర్మలాః ఇంద్రియాణి విషయాదథాపహృత్యాస్మహే భవదుపాసనోన్ముఖాః అని ఆ శ్లోకానికి కూడా మనం చక్కగా వ్యాఖ్యానం చెప్పుకున్నాం. అది ప్రాణాయామం గురించి, ప్రత్యాహారాన్ని గురించి యోగేశ్వరుడు నారాయణ భట్టిత్రిపురి వారు ఏ రకంగా దాన్ని చేసి దాని జయాన్ని పొందుతారో చక్కగా చెప్పి ఉన్నారు. భవదుపాసనోన్ముఖాః, మీ యొక్క ఉపాసన చేయాలి అనేటువంటి సత్సంకల్పము కలిగినటువంటి వారమై ఈ ప్రాణాయామమునందు ప్రత్యాహారమునందు జయం పొందిన వారము అవుతాము అని. తర్వాత శ్లోకం అన్నమాట. అస్ఫుటే వపుషితే ప్రయత్నతో ధారయేమ ధిషణాం ముహుర్ముహుః తేన భక్తిరసమంతరార్ద్రతాం ఉద్వహేమ భవదంఘ్రి చింతకాః. అస్ఫుటే వపుషితే ప్రయత్నతో ధారయేమ ధిషణాం ముహుర్ముహుః తేన భక్తిరసమంతరార్ద్రతాం ఉద్వహేమ భవదంఘ్రి చింతకాః అని అంటున్నారు నారాయణ భట్టిత్రిపురి వారు. వయం తే అస్ఫుటే వపుషి ప్రయత్నతః ముహుర్ముహుః ధిషణాం ధారయేమ అని అంటున్నారు. అక్కడ వ్యాఖ్యానంలో చూసుకుంటే, మేము నీ యొక్క అస్ఫుటమైనటువంటి శరీరమునందు ప్రయత్నముతో మరల మరల బుద్ధిని నిలిపెదముగాక అని అంటున్నారు. ఇప్పుడు వారి యొక్క శరీరము, దివ్య శరీరం ఏదైతే ఉన్నదో అది సాక్షాత్తు కనులకు అందేటట్టుగా కనిపించట్లేదు కాబట్టి అస్ఫుటం అని అన్నారు. స్ఫుటము అంటే కనులకి చాలా చక్కగా తెలిసేటువంటి దానిని స్ఫుటము అంటాం. అంటే కనుల ద్వారా తెలియబడినటువంటి దాని వస్తువుని స్పష్టంగా తెలుస్తోంది, స్ఫుటంగా తెలుస్తోంది అంటాం. అస్ఫుటము అంటే అస్పష్టం అన్నమాట. నీ దివ్య శరీరం ఏదైతే ఉన్నదో అది అస్ఫుటంగా ఉన్నది. మేము మరల మరల ప్రయత్నం చేసి దాని యందు బుద్ధిని నిలిపెదముగాక. ఎందుకోసం? ఆ స్పష్టత రావడం కోసం అన్నమాట. అదే కదా లక్ష్యం.
పెద్దలందరూ అలా చేసిన వారే. ఉండకచో ఏమవుతుందంటే వారి పెద్దలు అనేది నేటి సందర్భంలో ఈ అష్టాంగ యోగా శాసనం ప్రారంభిస్తే ఈ జన్మలో యమంలో అహింసలో పదోవంతు కూడా మనం చేయలేకపోవచ్చు. ఇంతలోపే మృత్యు రావచ్చు. మరలా వేరే జన్మ కలుగుతుంది కదా, మనం వద్దన్నా కలుగుతుంది కదా. అప్పుడు వేరే జన్మలో ఈ చేసినటువంటి సాధన కొనసాగుతుందన్నమాట. దానిని కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేసుకుంటే అలా చేస్తూ చేస్తూ అనేక జన్మ సంసిద్ధం. అనేక జన్మల తర్వాత చక్కగా ఆ దివ్యమంగళ లీలా విగ్రహం ఏదైతే ఉన్నదో అది అనుభవంలోకి వస్తుంది అనమాట, స్ఫుటం అవుతుంది అనమాట. అంతవరకు ఇలా సాధనే. అయితే భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహం ఏమిటంటే సాధన చేస్తూ చేస్తూ మరణిస్తే గనక తరువాతి జన్మలలో ఆ సాధన కొనసాగడానికి కావలసినటువంటి బుద్ధి జనిస్తుంది. అది అనుగ్రహం, గొప్ప అనుగ్రహం. అందుకనే చూడండి, కొంత సాధన చేసిన తర్వాత ఈ శరీరం పడిపోతే మరల శరీరవంతులు అయిన తరువాతి జన్మల్లో ఆ బుద్ధితోటి సాధన కొనసాగించాలనేటువంటి బుద్ధి కలిగి పెద్దలని ఆశ్రయించడం, ఆ సాధన చేయడం జరుగుతూ ఉంటుంది. పెద్ద పెద్ద క్షేత్రాల్లో కూడా తిరువణ్ణామలై, అరుణాచలం అనేటువంటి క్షేత్రములలోట రమణ మహర్షి వారు ఉన్నప్పుడు ఎంతో మంది సిద్ధులు అనేక శరీరాల్లో వచ్చి వారి దగ్గరికి వచ్చి అక్కడ ఆ శరీరాన్ని విడిచేవారట. ఒకసారి జింక రూపంలో ఒక మహాత్ముడు వచ్చి శరీరాన్ని విడిచేశాడట. ఒక ఆయన కాకి రూపంలో వచ్చి శరీరాన్ని విడిచాడట. అంటే కర్మక్షయం చేసుకోవడానికి రకరకాల సాధన చేస్తూ చేస్తూ మహాత్ములు ఎవరైతే జీవన్ముక్తులుగా ఉంటారో వారి చెంతకు వచ్చి ఆ సన్నిధిలో శరీర త్యాగం చేసేస్తారు. తద్వారా వారికి శరీరంతో పని లేనటువంటి స్థితి, ముక్త స్థితిని పొందుతారన్నమాట. ఎందరో మహానుభావులు అటువంటి వారి యొక్క స్థితి ముక్త జీవన్ముక్తులుగా ఉన్నటువంటి జ్ఞానులకే తెలుస్తుంది, కానీ నాబోటిగాడికి తెలియదు కదా అదేమిటో. ఈ రకంగా అయిందని జీవన్ముక్తులే చెప్పారు కాబట్టి మనకు తెలిసింది, లేదంటే అది తెలియదు. అందుచేత వారు చెబుతున్నారు, ఇప్పుడు నీ యొక్క స్వరూపం గురించి కేవలం విని ఉన్నాము గాని కనులార చూడగలగడం అనేది ఇంకా జరగలేదు కదా. అందుచేత నీ యొక్క భక్తుల అనుగ్రహం కోసం ధరించినటువంటి ఈ విగ్రహం ఏదైతే ఉన్నదో, అస్ఫుటంగా ఉన్నటువంటి ఈ విగ్రహము, దాని యందు ప్రతి ఒక్క అవయవ స్ఫురణం జరిగేటట్లుగా, అంటే ఆ విగ్రహమును యందు ప్రతి అవయవము నా మనస్సునందు, నా బుద్ధి యందు స్ఫురణ జరిగేటట్లు నేను నా యొక్క సాధనని చేస్తాను అని అంటున్నారు అన్నమాట. ఇది ధారణము అనేటువంటి అష్టాంగ యోగం. ఇది అయితే ఇటువంటి ధారణము ఏమిటి చేస్తున్నాము, ఈ ధారణలో ఏం కలుగుతుంది అంటే చేయవలసింది ఏమిటి అంటే లీలా విగ్రహం ఏదైతే ఉందో, గురువాయూపురాధీశుని యొక్క లీలా విగ్రహం ఏదైతే ఉన్నదో ఆ విగ్రహం యొక్క ప్రతి అంగమును కూడా బుద్ధి యందు గుర్తుకు తెచ్చుకోవడం, సాధన చేయటం, అది ధారణ. ఈ ధారణ వల్ల ఏమిటి కలుగుతుంది అయితే అని సందేహం. ఇప్పుడు ఆ సందేహానికి నివారకంగా చెబుతున్నారు. భవదంఘ్రిచింతకాః వయంతేన భక్తిరసం అంతః ఆర్ద్రతాం నుద్వహేమ ఇది అని అంటున్నారు. మీ యొక్క పాదములనే నిరంతరము చింతించేటువంటి మేము ఈ రకమైనటువంటి ధారణ అనేటువంటి అభ్యాసము చేత, ధారణాంగ అభ్యాసము చేత భక్తిరసాన్ని భక్తిరసాన్ని
హృదయమునందు దాని యొక్క ఆర్ద్రతని, భక్తి రసం యొక్క ఆర్ద్రతని హృదయమునందు అనుభవించదముగాక అని అంటున్నారు. అంటే ఇదంతా ఆనందం యొక్క వర్ణనలోనే ఒక భాగం. ప్రేమ అంటేనే ఆనందం. ఆ ప్రేమ ముదిరిన కొద్దీ కూడా అది భక్తిగా మారుతుంది. అది భక్తి ఇంకా అది రసత్వం పరిపాకం చెందితే అది ఒక ఆర్ద్రత స్థితికి వస్తుంది. అటువంటి ఆర్ద్రతను మేము అనుభవించదముగాక. అంటే ఈ ధారణాంగ అభ్యాసము వలన భక్తి రసము యొక్క ఆర్ద్రతని అనుభవించడానికి వీలవుతుంది అని తెలుస్తోందన్నమాట. మేము ఆ రకంగా చేయుదముగాక అని చెబుతున్నారు నారాయణ భట్ట త్రిపురగిరి వారు. అంటే ఏమిటి? అస్ఫుటే వపుషితే ప్రయత్నతో ధారయే మధిషణాం ముహుర్ముహు. అస్ఫుటంగా ఉన్నటువంటి నీ యొక్క దివ్య లీలా మంగళ విగ్రహమును పదే పదే స్మరిస్తూ, మా బుద్ధిలో స్మరిస్తూ మేము ధారణ అనేటువంటి యోగాంగాభ్యాసాన్ని చేస్తాము గాక. తద్వారా ఏమవుతుంది అంటే, తద్వారా మా యొక్క హృదయమునందు భక్తి రసం యొక్క ఆర్ద్రత నిలుస్తుంది గాక, ఉద్భవించి మాకు అనుభవంలోకి వస్తుంది గాక అని. ఈ రెండు విషయాలు కూడా ఈ శ్లోకం చదివిన వెంటనే మన అందరికీ బుద్ధిలో మెదలాలి. అది దాని యొక్క తాత్పర్యం. ఇక తర్వాత శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. విస్ఫుటావయవ భేద సుందరం త్వద్వపుస్సు చిరశీలనావశాత్ ఆశ్రమం మనసి చింతయామహే ధ్యానయోగ నిరతాస్త్వదాశ్రయాః. విస్ఫుటావయవ భేద సుందరం త్వద్వపుస్సు చిరశీలనావశాత్ ఆశ్రమం మనసి చింతయామహే ధ్యానయోగ నిరతాః త్వదాశ్రయాః. ఈ శ్లోకం ఒకసారి చూద్దాం. త్వదాశ్రయాః వయం ధ్యానయోగ నిరతాః విస్ఫుటావయవ భేద సుందరం త్వద్వపుః సుచిరశీలనావశాత్ మనసి ఆశ్రమం చింతయామహే అని అంటున్నారన్నమాట. ఇప్పుడు త్వదాశ్రయాః అనేటువంటి మాట ఉంది. దానికి అర్థం ఏమిటి అంటే, నీవే శరణము అని అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ కూడా వారిని త్వదాశ్రయులు అని అంటున్నాం. ఓ గురువాయూపురాధీశుడా, నీవే శరణుగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా త్వదాశ్రయులు. అది త్వదాశ్రయ అనేటువంటి మాటకి అర్థం. ధ్యానయోగ నిరతాః అంటే నిన్ను పొందడానికి ఉన్నటువంటి ఉపాయంలో ధ్యాన యోగం ఒక ఉపాయం కదా. ధ్యానం అనేటువంటిది ఒక ఉపాయమే కదా. ఆ ధ్యాన అంగమునందు నిరతులమయ్యి ఆ ధ్యాన యోగ తత్పరులము అవుతాము అని చెప్తున్నారు అన్నమాట. ధ్యాన యోగ నిరతులమై అవుతాము. ఎందుకంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన, ధ్యానము అనేటువంటిది 7వ అంగం. అంటే ఇక్కడ వారు 7వ అంగాన్ని గురించి వివరిస్తూ ఉన్నారన్నమాట. నిన్ను పొందడానికి ఉపాయభూతమైనటువంటిది ఈ ధ్యానము అనేటువంటి ఒక అంగం ఉన్నది కదా. ఆ అంగ అభ్యాసం నందు నిరతులమై ఉంటాము అని చెప్తూ ఉన్నారు వారు. విస్ఫుటావయవ భేద సుందరం,
చాలా స్పష్టమైనటువంటి అవయవములతో కూడినటువంటి, అంటే పాదాది కేశాంతముల వరకు కలిగినటువంటి భేదములతో విలసిల్లుతున్నటువంటి నీ యొక్క అంగ ప్రత్యంగ సౌష్ఠవం ఏదైతే ఉన్నదో, అటువంటి అంగ ప్రత్యంగ సౌష్ఠవము కలిగినటువంటి సుందరమైనటువంటి అంగ ప్రత్యంగ సౌష్ఠవము కలిగినటువంటి నీ దివ్యలీల శరీరం ఏదైతే ఉన్నదో దాన్ని సుచిరశీలనావశాత్, అంటే చాలా దీర్ఘకాలం, ఎంతో కాలం దాన్ని అభ్యాసం చేస్తాము అని అంటున్నారు. సుచిరశీలనావశాత్ అంటే ఎంతో కాలం అభ్యాసం చేయడం వలన అని అర్థం అన్నమాట. ఇంతకుముందు ఇప్పుడు అంగాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నటువంటి అంగం ఏమిటి? ధారణ అనేటువంటి అంగం కదా. ఆ ధారణాంగంలో ఏం చేసాం మనం? స్వామివారి యొక్క ప్రతి ఒక్క అంగమును మనస్సు యందు ఉంచుకోవడానికి, బుద్ధి యందు నిలపడానికి ప్రయత్నం చేశాం, సాధన చేశాం. అది ధారణా సాధన. ఆ ధారణ యొక్క సాధన చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు ధ్యానంలో అశ్రమం అనాయాసంతో మనసి చింతయామహే అని అంటున్నారు. అంటే నా హృదయ కమలమునందు చిత్తపద్మమునందు, అక్కడ యోగా అభ్యాసం ప్రకారం ఊర్ధ్వాగ్రం భావయిత్వా రవి విధు శిఖిన సంవిచింత్యోపరిష్టాత్ తత్రస్థం భావయేత్వాం అని యోగా సంప్రదాయంలో ఉండేటువంటి రహస్యం ఇది. కానీ తాత్పర్య రూపకంగా మనం అనుకోవాల్సిన విషయం ఏంటంటే, ధారణా రూపకంగా నేను స్వదీయమైనటువంటి నీదైనటువంటి సుందరమైనటువంటి అంగ ప్రత్యంగ సౌష్ఠవమై కలిగినటువంటి శరీరాన్ని అంతటినీ కూడా భావించిన తర్వాత, నెమ్మదిగా ఆ సాధనలో పరిపక్వత వచ్చిన తర్వాత, ధ్యానావస్థకి చేరుకున్న తర్వాత అనాయాసంగా నీ యొక్క చింతన ధార చాలా నిగూఢంగా ఉంటుంది అని చెబుతూ ఉన్నారు. చింతయామహే అంటే భావించదముగాక. దీనిని గూర్చి ఇంకా విశదీకరించి మనం తరువాత తరగతిలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్. అన్నయ్య ఇంకా దీన్ని కట్టేచ్చాము.